అందరం కలిసి ఒక 2500 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద బబులోను పట్టణంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనను గూర్చి ధ్యానించబోతున్నాం. కాబట్టి ఒక 2500 సంవత్సరాలు వెనక్కి వెళదాం. అది బబులోను సామ్రాజ్యం, ప్రపంచంలోనే అగ్రరాజ్యముగా పిలువబడుతున్న సమయం. అగ్రరాజ్యానికి రాజుగా బబులోను దేశాన్ని పరిపాలిస్తున్నాడు నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఒకానొక సమయంలో యెరూషలేము మీదకు దండయాత్ర చేసి యెరూషలేము పట్టణాన్ని తగలబెట్టి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కాల్చివేసి యెరూషలేములోను యూదయ ప్రాంతంలోనూ ఉన్నటువంటి యూదులందరినీ కూడా బానిసలుగా బందీలుగా బబులోను దేశానికి తీసుకొచ్చేశాడు. అలా తీసుకొచ్చిన వారిలో రాజవంశముకు చెందినటువంటి మహాజ్ఞానము కలిగిన తత్వజ్ఞానము కలిగిన సకల విద్యలు నేర్చిన కొంతమంది యవనస్తులు ఉన్నారు. వారి పేర్లు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ నలుగురు కూడా పరాయి దేశానికి పొరుగు దేశానికి బానిసలుగా కొనిపోబడినప్పటికీ కూడా వారు తమ దేశానికి తమ పేరెంట్స్కి దూరంగా ఒంటరిగా జీవిస్తున్నప్పటికీ కూడా పరిశుద్ధంగా జీవించడానికి వాళ్ళు తీర్మానం తీసుకున్నారు. 600 అయినా 106 అయినా మన దేశానికి మన వారికి దూరంగా ఉన్న మనం మాత్రం పరిశుద్ధంగా జీవించాల్సిందే, మన దేవుడిని సేవించాల్సిందే. అన్యుల మధ్య అన్య దేశములో మనము ఆత్మీయతను కాపాడుకోవాల్సిందే అని ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రులకు దూరంగా, భర్తకు భార్యకు దూరంగా, కుటుంబానికి దూరంగా, అన్యుల మధ్య అపవిత్ర కార్యకలాపాలు చేసేటటువంటి మనుషుల మధ్య జీవిస్తున్నారా? దయచేసి వినండి. నీలో దేవుడు ఉన్నట్లయితే, దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నట్లయితే నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రాకులాడతావు. బైబిల్ సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులో. నువ్వు నీతిగా జీవించాలి అని ఆశ కలిగి ఉన్నట్లయితే, యథార్థంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి అని నువ్వు కోరుతున్నట్లయితే ఖచ్చితంగా ధన్యకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎస్, దానియేలు తనతో పాటు ఉన్న ముగ్గురు ధన్యకరమైన జీవితాన్ని జీవించారు. పరీక్షించబడ్డారు, శ్రమల గుండా వెళ్ళారు, కఠినంగా వారి పట్ల వ్యవహరించబడింది. అయినప్పటికీ కూడా ప్రతి పరీక్ష, ప్రతి శ్రమ వారికి మేలే చేసింది. అపవిత్రమైనటువంటి ఆహారాన్ని భుజించవలసిన సమయంలో దానియేలు తీర్మానం తీసుకున్నాడు, నా శరీరాన్ని అపవిత్రపరచుకోను. తాను పవిత్రంగా జీవించడానికి తీర్మానం తీసుకున్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి సహోదరులను కూడా ప్రేరేపించాడు పరిశుద్ధంగా జీవించడానికి. ప్రతి ఆత్మీయుడు, ప్రతి రక్షించబడిన వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధంగా జీవించాలి, తన చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ప్రేరేపణగా ఉండాలి. అంతేగాని నీ జీవిత విధానం కానీ, నీ అలవాటులు కానీ, నీ ఆలోచనలు కానీ, లేక నువ్వు చేసే పాపిష్టి పనులు కానీ నీ చుట్టూ ఉన్న వారిని పాడు చేసే విధంగా ఉండడానికి వీల్లేదు. దానియేలు యొక్క మాదిరికరమైన జీవితం షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి మరొక ముగ్గురిని ప్రభావితం చేసింది. దేనికి? పరిశుద్ధంగా జీవించడానికి. అడుగుతున్నా, నీ జీవితం నీ చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తుందా? దేనికి? పరిశుద్ధంగా జీవించడానికి, ప్రభువును మహిమపరిచే విధంగా జీవించడానికి, ప్రార్థించటానికి, పరలోకానికి వెళ్ళే వారిలో నీవు కూడా చేరటానికి, లేక నీ చుట్టూ ఉన్న వారిని చేర్చడానికి నీ జీవితం ప్రభావితం చేస్తుందా? ఒకసారి ఆలోచించు.